గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్స్. అందరం నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 16th ఆగస్టు 2024. సో వార్తకి ముందు చిన్న గుడ్ న్యూస్. సో మీకోసము ఒక చిన్న ట్రైనింగ్ ఫండమెంటల్ కోసం తయారు చేసిన 3 గంటలు. ఈ 3 గంటలు ఫస్ట్ అవర్స్లో స్టాక్ మార్కెట్స్ ఉన్న రహస్యాలు, ప్రమాదాలు, దీని యొక్క టాపింగ్ ఎలా ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్స్లో కంపెనీ ఫండమెంటల్, ఏ కంపెనీలో చూడాల్సిన దాని యొక్క లక్షణాలు, దాని యొక్క బలహీనత గురించి చెప్పడం జరుగుతుంది. 3 అవర్స్లో చార్ట్ రీడింగ్ చెప్పడం జరుగుతుంది. 2-3 ఇండికేటర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దీని మూలంగా ఏ షేర్ అయినా ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎగ్జిట్ లెవెల్ ఎప్పుడు ఎంట్రీ కావాలి, చార్ట్ ఏ దిశలో ఉందో తెలియడానికి ఏర్పడుతుంది. ఈ ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటారో వారు ఒక 3 days ప్రాక్టికల్ చేసుకుంటే వారు సొంతగా డబ్బులు సంపాదించే అవసరం ఉంటుంది. ఆ భరోసా నేను ఇస్తున్నాను. దానికి ఫీజు ఓన్లీ 15 రూపీస్ పెట్టాను. అండ్ లేడీస్కి అయితే 200 రూపీస్. ఈ అవకాశం ఉపయోగించుకొని నాకు చేయుటను, ఆర్థిక బలాన్ని కలిగిస్తాను భావిస్తున్నాను. ప్రస్తుతం ఇది ప్రజెంట్ హైదరాబాద్ సిటిజన్స్లో ఉంటుంది. అండ్ ప్రస్తుతం వెన్యూ ఏం డిసైడ్ కాలేదు. కాబట్టి కొద్ది రోజులు మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఈ అవకాశం వినియోగించుకొని నాకు కూడా మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని కలిగిస్తాను భావిస్తున్నాను. సో మనం ప్రధాన వార్తకు వెళ్దాము. సో ఈరోజు టుడే కవర్స్ అయ్యే టాపిక్స్ ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను, చూడండి. ఆ లిస్ట్ చూడండి. అండ్ ఈరోజు నా గుడ్ బుల్ చార్ట్ రెడింగ్టన్. ఈ చార్ట్ బులిష్గా ఉంది. ఈరోజు మార్కెట్ కూడా అప్పులో పెరగడానికి అవకాశం ఉంది, షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్గా బాగుంది. ప్రస్తుతం దీని రేటు 200 రూపీస్, హైయెస్ట్ 238, లోయెస్ట్ 136, హైయెస్ట్ 200 ఉంది. మంచి కంపెనీ, ఫండమెంటల్గా బాగుంది. ఇక్కడ క్యాపిటల్ చూస్తే ఓన్లీ 150 రూపీస్. రిజల్ట్స్ బాగున్నాయి, 7,392. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 1,239 crores. అండ్ లాస్ట్ క్వార్టర్స్లో 270 crores. డెట్ కొద్దిగా ఎక్కువ ఉంది. డెట్ 2,958 crores. అందులో క్యాష్ 1,600. అంటే ఆల్మోస్ట్ 1,400 crores డెట్ ఉంది. డెట్ ఉన్న లాభాలు పట్టిస్తుంది కాబట్టి కంపెనీ బాగుంది. అండ్ చార్ట్ ప్రకారం అయితే ట్రెండింగ్లో ఉంది. చార్ట్ ట్రెండింగ్ ఉంది. ఈరోజు ఖచ్చితంగా పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఎక్కువ, ఈరోజు మనం చదివే వార్తను బట్టి షేర్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్ కూడా అప్లో ఉంది కాబట్టి గ్యాప్ అప్ ఎక్కువ ఉంటే దాన్ని వదిలేయడం మంచిది. కూల్ అయిన తర్వాత మరి తగ్గిన తర్వాత తీసుకోవడం మంచిది. అది గుర్తించండి. అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మన షేర్స్ మీద, ప్రాఫిట్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఏ షేర్ అయితే 1 year లోపల కొని అమ్మి లాభం వస్తుందో దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. అండ్ ఏ షేర్ అయితే కొని 1 year తర్వాత అమ్మితే దాన్ని లాభం వస్తే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. దాని మీద 12% ట్యాక్స్ కట్టాలి. అది గుర్తించండి. నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. మీకు డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ అండ్ డిమాట్ అకౌంట్ పెడితే వీక్లీ బేస్ మీద టిప్స్ జరుగుతుంది. డిస్క్లైమర్, ఇది సెల్లింగ్ బయింగ్ రికమెండేషన్ కాదు, అది గుర్తించండి. అండ్ బెస్ట్ క్వాలిటీస్ ప్రతిసారి చెప్తున్నాను. ఈ క్వాలిటీస్ను ఉన్న వాళ్ళకు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము బిజినెస్ ఇండస్ట్రీకి వెళ్దాము. అమెరికా మార్కెట్ బ్రహ్మాండంగా రాత్రి లాభాల బాట ముగిసింది. 554, నాస్డాక్ 402, S&P 588. అటెండ్ మన యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం ఇంగ్లాండ్ 66, ఫ్రాన్స్ 90 అండ్ జర్మన్ 297. ప్రస్తుతం ఆసియా మార్కెట్ మొత్తం లాభాల బాట నడుస్తుంది. సింగపూర్ 200, యాంగ్సన్ 300, తైవాన్ 400, జపాన్ 1000. దీన్ని బట్టి మన మార్కెట్ కూడా గ్యాప్ అప్తో పోయే అవకాశం ఉంది. సో మన మార్కెట్లో మన ఫారినర్స్ 2,500 హెవీగా సెల్ చేస్తే దానికి ధీటుగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 2,236 బై చేశారు. అది గుర్తించండి. మన నిఫ్టీ కొద్దిగా స్వల్పంగా పెరిగింది, 5%. బ్యాంక్ నిఫ్టీ 105 తగ్గింది. సెనెక్స్ 150 పెరిగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తగ్గింది. ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. అట్లనే పీసీఆర్ నిఫ్టీ కూడా ఈరోజు 1% ఎబో ఉంది కాబట్టి ఈరోజు 1 కంటే ఎబో ఉంటే మార్కెట్ అవకాశం ఉంటుంది. 1 కంటే బిలో పోతే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మార్కెట్ పెరిగే ఉంది. సో మీ ఇండెక్స్ చార్ట్ చూస్తే కూడా ఆల్మోస్ట్ డౌన్లో ఉంది. సో ఇండెక్స్ డౌన్లో ఉందంటే హెచ్డబ్ల్యూ తగ్గి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. అంటే నిఫ్టీ అయితే ప్రస్తుతం నెగిటివ్ ఉంది. బట్ ఈరోజు మార్కెట్ అప్లో వేరుగా ఉంది. ఈ గ్యాప్ అప్ ఫిల్అప్ అయితే ఇంకా చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 24,500 ఎబో దాటితే పెరిగే అవకాశం ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చార్ట్ ప్రకారము నెగిటివ్గా ఉంది, డౌన్ ఉంది. బట్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది.
ఈరోజు 5600 క్రాస్ అయితే ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. సో లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్ లాంగ్ బిల్డప్లో ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ని చూడండి. అండ్ షార్ట్ కవర్లను కూడా ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. లాంగ్ బిల్డప్లో అండ్ షార్ట్ కవర్లను కూడా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి. ఇవి మన 14 నాడు హై డెలివరీ ట్రేడ్ కింద ఉన్న షేర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. లిస్ట్ చూడండి. సో మనం వార్తల పత్రికల ప్రకారం చూద్దాము. ఈనాడు పీటీ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అది 20.55 crores పట్టించింది. అంతకుముందు కన్నా క్వార్టర్ కన్నా 40% అప్పు. ప్రస్తుతం దీని రేటు 1300 ఉంది. హైయెస్ట్ 1335, హైయెస్ట్ ఆల్మోస్ట్ 30 రూపీస్ దూరం ఉంది. 48 రూపీస్ లోయెస్ట్. బట్ చార్ట్ చూస్తే ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉంది. మూవింగ్ యావరేజ్ మన బాయిలర్ బ్యాండ్ యొక్క లో అప్ మూవ్మెంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 days నుంచి ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ వార్త, స్టాక్స్లో జాబ్స్ ఇంక్రీజ్ ఇన్ ఐటీ సెక్టర్ అనే వార్త వచ్చింది. ఐటీ సెక్టర్ జాబ్స్ ఇంక్రీజ్ చేసినట్టు వార్త వచ్చింది. దీని మూలంగా విప్రో పెరిగింది. మన నాస్డాక్లో పెరిగింది. కాబట్టి ఈరోజు కూడా విప్రో పెరగడానికి అవకాశం ఉంది. విప్రో రేట్ ప్రస్తుతం 495, హైయెస్ట్ 580, హైయెస్ట్ ఇంకా దూరంగా ఉంది. లోస్ 375. ఇది ఆల్మోస్ట్ 375, 500, 600 లోపలనే కొట్టుమిట్టాడుతుంది. బట్ ఈ షేర్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. చార్ట్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్ ఉంది. బట్ ఈ లెవెల్ 510 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ లైన్ దాటాలి. బట్ ఈరోజు వార్త బట్టి పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతిలో అండ్ వైఎఫ్స్ పెంచినట్టు వేదాంత హిందుస్థాన్ జింక్లో వైఎఫ్స్ పెంచినట్టు వార్త వచ్చింది. సో వేదాంత ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. దాని రేట్ ప్రస్తుతం 420 ఉంది. హైయెస్ట్ 507, లోస్ 206. అండ్ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయింది. సో ఈ క్రాస్ ఇక్కడ 434 క్రాస్ అయితే ఇంకా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం యాక్సిస్ బ్యాంకు ఎక్స్పాన్సివ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ర్యాపిడ్లీ ఇన్ నాన్ మెట్రో సిటీస్. సో వేరే సిటీలో కూడా దీని బ్రాంచెస్ బిజినెస్ పెంచడానికి సన్నాలు చేసినట్టు వార్త వచ్చింది. మేనేజ్మెంట్ పట్టించింది. సో ప్రస్తుతం 153 కరెంట్ మార్కెట్ 1340, లోస్ 931. అండ్ చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ 1060 క్రాస్ అయితే పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ ఈరోజు వార్తను బట్టి అన్ని షేర్ పెరగడానికి అవకాశం ఉంది. అది గుర్తించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కదా, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఇచ్చారు. ఇది ట్రెండింగ్లో ఉంది. అండ్ మన 14 కూడా చాలా పెరిగింది. 290 కరెంట్ మార్కెట్, 38 హైయెస్ట్, 1% లోయెస్ట్. సో ట్రెండింగ్ ఉంది. ఈ క్రాస్ రెడ్ క్రాస్ అయింది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 310, 320 వరకు అవకాశం కనిపిస్తుంది. అండ్ వెల్స్పన్ లివింగ్ ఐస్ 200 crores ఫ్రమ్ డొమెస్టిక్ బ్రాండెడ్ బిజినెస్ అని ఒక వార్త వచ్చింది. సో దాని బిజినెస్ పెంచే క్యాపెక్స్ నడుస్తున్నట్టు దీని యొక్క వార్త యొక్క సారాంశం. ప్రస్తుతం 174 ఉంది. 194 హైయెస్ట్, లోస్ 113. అండ్ ఇక్కడ ప్రస్తుతంగా అయితే ట్రెండింగ్ డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఈరోజు ఈ వార్తను బట్టి పెరిగే అవకాశం కనిపిస్తుంది. గుర్తుంటుంది. ఇది ఎప్పుడైతే 180 క్రాస్ అవుతుందో 180 క్రాస్ అయిన తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ లైన్స్ ప్రకారము హెచ్ఏఎల్ మంచి రిజల్ట్ ప్రకటించింది. హెచ్ఏఎల్ 77% అప్పు, 1430 బ్రహ్మాండ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలామంది చెప్తున్నారు 10,000 దాటుతుందని. బట్ ఇది ఫ్యూచర్లో మంచిగా షేర్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. బట్ ఈ షేర్ను తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని ఎవరైతే 1-2 years ఉంచుకుంటారో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. గుర్తించండి. ప్రస్తుతం 4062 ఉంది. హైయెస్ట్ 5675 అండ్ లోయెస్ట్ 1068. అండ్ చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ 4760 క్రాస్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ రెడ్ లైన్ దాటాలి. 4750 ఆ లెవెల్ దాటితో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మహీంద్రా అన్వేస్ టార్లెక్స్ స్టార్టింగ్ 30 lakhs నుండి ఒక కొత్త వెహికల్స్ను ప్రమోట్ చేసినట్టు వార్త వచ్చింది. సో ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. ప్రస్తుతం రేటు 2745, హైయెస్ట్ 3314, లోస్ 1450. సో ఈ షేర్ చార్ట్ ప్రకారం పాజిటివ్గానే ఉంది. ఎకనామిక్ టైం ప్రకారం స్వాన్ ఎనర్జీ టు సెల్ ఎల్ఎన్జీ టెర్మినల్ టు బోర్డ్స్ ఫర్ $390 million. సో స్వాన్ ఎనర్జీ గుర్తున్నప్పుడు ఒక టెర్మినల్ను అమ్మవుతున్నట్టు వార్త వచ్చింది. దీని మూలంగా దీనికి రెవెన్యూ అండ్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రేటు 675, హైయెస్ట్ 782, లోస్ 258. బట్ చార్ట్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఈ వార్తను బట్టి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే రెడ్ లెవెల్ దాటుతుందో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 700 దాటిన తర్వాత ఈ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి పెరిగే ఛాన్స్ ఉంది.
ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ SG1 జంప్స్ 8% ఆఫ్టర్ Q1 నెట్ ప్రాఫిట్ జూమ్స్ 13% లాస్ వచ్చింది. రిజల్ట్ బాగుంది. మంచి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకొని షేరు ప్రస్తుతం 140 ఉంది, హైయెస్ట్ 170, లోయెస్ట్ 55. ఇది చార్టు పాజిటివ్గా ఉంది, గుర్తించండి. మనీ కంట్రీ ప్రకారం గిల్మార్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 3 కోసం క్వార్టర్స్లో ప్రస్తుతం రేట్ 1,490, హైయెస్ట్ 1,520, లోయెస్ట్ 722. చార్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది, పాజిటివ్ ఉంది. స్టాకేజ్ ప్రకారం పటేంజన్ కూడా రిజల్ట్ ప్రకటించింది 26%. అండ్ ప్రస్తుతం రేటు 51 రూపీస్ ఉంది, హైయెస్ట్ 79, లోయెస్ట్ 49. చార్ట్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది. ఇది ఎప్పుడైతే 57 క్రాస్ అవుతుందో అప్పుడు ఆ బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మనం అంతకుముందు మా గురువారం నాడు 30 నాడు ఇచ్చిన షేర్స్ పెరిగినాయి. సంవర్ధన్ 185 4 రూపీస్ పెరిగింది. ఫాస్ట్ ఇంజనీరింగ్ 72 రూపీస్ 1 రూపీ పెరిగిన తర్వాత 3 రూపాయల నష్టంతో ముగిసింది. SBI కూడా 6 రూపీస్ అప్పుతో 803 క్లోజ్ అయింది. SGN కూడా 5 రూపీస్ అప్పుతో 142 క్లోజ్ అయింది. వేదాంత కూడా 6 రూపీస్ అప్ అయ్యి తర్వాత 2 రూపాయల డౌన్తో 420 అక్కడ నిలిచింది. అపోలో హాస్పిటల్ కూడా 270 రూపీస్ అప్ అయిన తర్వాత 50 రూపీస్ నష్టంతో ముగిసింది. అండ్ APL అపోలో కూడా 5 రూపీస్ అప్పు, న్యాయక 2 రూపీస్ అప్పు, హిందుస్థాన్ కాపర్ కూడా 3 రూపీస్ పెరిగి తర్వాత 13 రూపాయల నష్టంతో ముగిసింది. ట్రైనింగ్ ఇంజనీరింగ్ 3 రూపీస్ అప్పు 3 రూపీస్ అప్పులో పెరిగి తర్వాత 3 రూపాయల నష్టంతో ముగిసింది. కెనరా బ్యాంకు రూపాయి పెరిగి రూపాయి నష్టంతో ముగిసింది. నాటకో పామ్ కూడా 28 రూపీస్ పెరిగి తర్వాత 8 రూపాయల నష్టంతో ముగిసింది. ఇండాల్కో 2 రూపీస్ పెరిగింది. గోల్డెన్ ఇండియన్ ఇన్వెస్టర్లు 10 రూపాయలు పెరిగి తర్వాత రూపాయి నష్టంతో ముగిసింది. ఇది ఉన్నట్టు. సో మా చాయిస్ షేర్ కింద ఇప్పుడు ఇవన్నీ మన డిఫెన్స్ సంబంధించినవి. మన ప్రైమ్ మినిస్టర్ కూడా స్పీచ్లో పెట్టినాడు, డిఫెన్స్కు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాడు. HAL, GRSI, BDL ఈ 4 కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీ. ఈ 4 కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్యూచర్ కోసం ఉంచుకున్నా పెరిగే అవకాశం ఉంది. ఈ బ్యాన్ లిస్ట్ రోజు పెరిగిపోతుంది. బ్యాన్ లిస్ట్ను గమనించండి ఫ్యూచర్ ఆప్షన్స్లో. సో బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు. బట్ క్యాష్ ఆప్షన్ కొనుక్కోవచ్చు, బట్ అమ్మచ్చు. కాబట్టి కొన్ని కొద్దిగా హెచ్చుతగ్గులు అనేది తక్కువ ఉంటుంది. అండ్ డివిడెండ్ పేబుల్ ఈరోజు 16 తారీఖు డివిడెండ్ అపోలో హాస్పిటల్, ఎస్టేల్ అండ్ బాటా ఇండియా, కోల్ ఇండియా, గోల్డ్ కన్జ్యూమర్, పవర్ గ్రిడ్ రాపిస్తుంది. బట్ ఈరోజు కొన్నవారికి రాదు. ఇంతకుముందు ఎవరితో డివిడెండ్ కొన్నారో ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డివిడెండ్ మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 23rd డివిడెండ్ వచ్చి ఉన్నాయి. ఈరోజు 23rd లోపల ఏదో కొంటారో LS హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 9 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ONGC నుంచి 2 రూపీస్ 50 పైసా, ఫెడరల్ బ్యాంక్ నుంచి 1 రూపీ 20 పైసా. అండ్ 30th నాడు గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది. రికార్డ్ రేటు 11 రూపీస్. అండ్ నవా లిమిటెడ్ నుంచి 4 రూపీస్. రిజల్ట్స్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి రిజల్ట్స్ ఏం లేవు వచ్చే కంపెనీలు. సో ఇవి వార్త ముగించే ముందు అందరికీ మరొకసారి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టుడే మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.